హాయ్ ఫ్రెండ్స్, దొంగల మధ్యలో అబద్ధం చెప్పలేని వాడు ఎందుకు రాము నిజం చెప్పాడు? అదే నిజం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళ్తుండగా దోపిడీ దొంగలు అతన్ని చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబులు వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్లిపోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలున్నాయి. ఆ నోటిని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనబడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు 100 రూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అప్పుడు అర్థమైంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరైతే నిజం చెప్తారో వారికి అన్నింట్లో విజయం లభిస్తుంది.